హాయ్! హలో! ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదొచ్చేసరికి సండే వ్లాగ్. అంటే ఈరోజుటి వ్లాగే ఇది. ఇప్పుడే అప్‌లోడ్ చేసేస్తున్నాను. ఈ సండేకి మీరేం చేసుకున్నారు? నేనైతే ఈ గోంగూరతోటి గోంగూర రొయ్యలు అండ్ ఆహ్, పిల్లలకిష్టమైన గోంగూర ఫ్రై అండ్ మా హస్బెండ్‌కి ఇష్టమైన గోంగూర పప్పు ఇవి చేశాను. ఎలా చేశాను, ఏంటి అనేది నేనొక వీడియో చేశాను. సో, అందుకనమాట. అండ్ ఇక్కడొచ్చేసరికి మనం సండేనే నాన్ వెజ్ చేసుకుంటాం కదా! ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాన్ వెజ్ చేసుకుంటున్నాము. ఇంతకుముందు మా చిన్నప్పుడైతే సండే అంటే చాలు మా ఇంట్లో నాన్ వెజ్ ఉండేది. కానీ ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే వీక్ డే కూడా ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు తెచ్చుకొని చేసేసుకుంటూ ఉన్నాము. మేముండేది నలుగురమైనా సరే ఎవరికిష్టమైన వంటలు వాళ్ళు చేసుకుంటూ ఉంటాము. అంటే వీక్ డే అంటే నార్మల్ డేస్‌లో మాత్రం మా హస్బెండ్‌కి ఇష్టమైనవి, పిల్లలకి ఇష్టమైనవి చేస్తూ ఉంటాను. బట్ ఒకరోజు మాత్రం నాకిష్టమైన కూర కూడా యాడ్ చేస్తూ ఉంటాను. ఇట్లా అనమాట. అంటే సండే అంటే కొంచెం పిల్లలకి స్కూల్స్ ఉండవు అండ్ ఫ్రీ టైమ్ కూడా దొరుకుతూ ఉంటుంది కదా! సో, అందుకే అనమాట. సండే అయితే ఇట్లా మనకి మంచిగా ఉండేది టైం కాబట్టి ఆ టైంలో నేను ఇట్లా కర్రీస్ ఎక్కువ చేస్తూ ఉంటాను. ఉండేది నలుగురం అయినా సరే 4 వంటలు ఉండాలి మాకు. మా హస్బెండ్‌కేమో పప్పు అంటే పిచ్చి. పప్పు కంపల్సరీ ఉండాలి. అది వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా ఏదున్నా సరే ఒక ముద్ద పప్పు మాత్రం కంపల్సరీగా వెళ్ళాలి. అందుకే ఆయన కోసం ఎట్లో గోంగూర రొయ్యలు చేస్తున్నాను కదా! గోంగూర కొంచెం పక్కన పెట్టి కొంచెం గోంగూర పప్పు కూడా చేశాను. చాలా బాగొచ్చింది. ఎలా చేశానేంటో ఈ వీడియోలో చూసేసేయండి. అండ్ నేను మాట్లాడుతూ ఉంటాను. ఈ వీడియోలో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక్కడొచ్చేసరికి గోంగూర పప్పులో నేను జస్ట్ ఓకే ఇవి ఉన్నాయి కదా! కందిపప్పు. యాక్చువల్లీ కందిపప్పు మనం బాగా వేపిన తర్వాత ఇట్లా చేస్తే చాలా బావుంటది టేస్ట్. నాకు కుదరలేదు. నేను అందుకే ఏపకుండా డైరెక్ట్‌గా ఇట్లా కందిపప్పు ఏసేసుకొని దాంట్లో అండ్ టమోటా, ఆనియన్ అండ్ గోంగూర ఇట్లా లైట్‌గా వేసేసుకొని అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసి ఇక్కడ పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసేసాను చిన్న చిన్న ముక్కలుగా. అంటే ఇక్కడ మాకు పచ్చిమిర్చి ఒకటి, 2 ఏసినా కూడా బాగా కారంగా ఉంటాయి బెంగుళూరులో. ఇక్కడ మనకి ఆంధ్రాలో దొరికినట్టు దొరకవు పచ్చిమిర్చి. అండ్ కొంచెం చింతపండేసాను. యాక్చువల్లీ చింతపండేయాల్సిన పనుండదు గోంగూరకి. కానీ ఎందుకేసానంటే బెంగుళూరులో దొరికే గోంగూర కూడా పెద్ద పుల్లగా ఉండదు. నాకెందుకో ఇక్కడ బాగా అలవాటయ్యాయి అనుకుంటా. అంటే మనకి ఆంధ్రాలో బాగా అలవాటయిపోయి నాకిక్కడ ఏం దొరికినా కంపారిజన్ చేసుకుంటూ ఉంటాను ఇలాగా. అండ్ వచ్చేసరికి పసుపు, కారం కూడా వేసుకున్నాను. పసుపు, కారము, ఉప్పు ఇప్పుడు వేయలేదు. అండ్ ఇక్కడొచ్చేసరికి ఆయిల్ కూడా పైన వేశాను. ఎందుకంటే పొంగకుండా అనమాట. మనం స్టవ్ మీద పెట్టంగానే అది పొంగకుండా ఉంటది. అట్లా ఆయిల్ వేస్తుంటే పొంగకుండా కింద పడకుండా స్టవ్ అంతా గలీజ్ అవ్వకుండా ఉంటుంది. అందుకనమాట. ఇట్లా స్టవ్ మీద పెట్టేసి జస్ట్ సిమ్‌లో పెట్టేస్తాను. ఈ లోపల మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా! గోంగూర రొయ్యల కోసం గోంగూర ఉడుకుతూ ఉంది చూపిస్తున్నాను. ఇదొచ్చేసరికి గోంగూర. రొయ్యలు ఆల్రెడీ నేను ఆవగిచ్చి పెట్టుకున్నాను. ఆవగిచ్చడం అంటే ఇట్లా ఉడికిచ్చి పెట్టుకున్నాను. చూపిస్తున్నాను అదే. అండ్ గోంగూర. దీనికి పైన మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతుంది. అండ్ ఆనియన్స్ కూడా తొందరగా మగ్గుతది. అందుకే అనమాట ఇట్లా మూత పెడుతున్నాను. ఈ లోపల ఈ విజిలొచ్చింది కదా! సో, ఇంక ఈ లోపల మనం అంట్లోకి బట్టలున్నాయి. బట్టలారేసేయాలనమాట. అందుకే బయటకొచ్చి ఇంక బట్టలారేస్తున్నాను. బెంగుళూరులో ఉన్న ఎండలు అసలెంత ఎండలున్నాయో నేనైతే లాస్ట్ ఇయర్ ఇంత ఎండలు చూడలేదు. అసలు ఈసారయితే అసల చెమటలు పట్టేస్తున్నాయి. బెంగుళూరులో కూడా ఏసీ కావాలంటే ఇంక అర్థం చేసుకోండి ఎంత ఎండలున్నాయో. మామూలుగా బెంగుళూరులో కిచెన్‌లో కొంచెం వంట చేసినా అంటే ఏమన్నా వంట చేసినా, ఏదైనా పని చేసినా మనకి చెమట అస్సలు పట్టదు. అలాంటిది చెమట కూడా పడుతుంది ఈ బెంగుళూరులో. స్వెట్ అసలు రాదు. ఎంతసేపయినా కిచెన్‌లో నుంచొని ఎంత పనైనా చేయగలుగుతాము. అలా లేదు ఇప్పుడు మాత్రం బెంగుళూరులో. ఎంత ఎండలున్నాయో అసల. పిల్లలకి ఎక్కువగా వాటర్ ఇస్తూ డీహైడ్రేట్ కాకుండా చూసుకుంటూ ఉండండి. మీరు కూడా ఎక్కువ వాటర్ తాగుతూ మంచిగా చూసుకుంటూ ఉండండి. అండ్ ఈ లోపల ఇట్లా ఆరేసాను. ఈ లోపల వచ్చేసరికి పప్పు అయిపోయింది. సో, పప్పు ఆపేసి ఇంకా ఇట్లా ఇది కూడా ఉడికిపోయింది. పప్పు ఆపేసాను. ఆ తర్వాత గోంగూర చేస్తున్నా అని చెప్పినా కదా! గోంగూర రొయ్యలు కూడా బాగా ఉడికిపోయింది. సో, ఇంక నేను ఆపేసాను. సో, ఇంక దీన్ని మనం ఇప్పుడు ఎనుపుకుందాము. ఇది వచ్చేసరికి రొయ్యలొచ్చేసరికి నా స్టైల్‌లో చేస్తున్నాను. నేనైతే ఇలా చేస్తాను. కొంతమంది ఫస్టు ఒక్కొక్క రకంగా చేసుకుంటూ ఉంటారు. కానీ నాకిట్లా అలవాటు. ఇంక దీంట్లో వచ్చేసరికి హాట్ వాటర్ పోసాను కొంచెము. హాట్ వాటరు అండ్ పసుపు, ఉప్పు, కారం కూడా కొంచెం వేశాను. ఇవన్నీ వేసేసి బాగా కలుపుకుంటున్నాను. పులుపు కూడా ఆల్రెడీ యాడ్ చేశాను కదా! కొంచెం యాడ్ చేశాను నేను.
సరిపోలేదు. అందుకే నేను మళ్ళీ కారం యాడ్ చేసుకొని ఆల్రెడీ ఆవగించుకున్నాం కదా రొయ్యలు, ఆ రొయ్యలు కూడా ఇక్కడ దీంట్లో యాడ్ చేసుకొని ఇక ఉడికించుకోవడమే. నేనిక్కడ చూసారా, గమనించారా? నేనెక్కడ పోపు వేయలేదు. అంటే తాలింపు పెట్టలేదు. తాలింపు నేను లాస్ట్‌లో పెడతాను. చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటది. నా స్టైల్‌లో ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇట్లా కొంచెం ఎవరైనా చేసినట్టు డిఫరెంట్‌గా చేస్తూ ఉంటే మనకి టేస్ట్‌లు మారుతూ ఉంటే నచ్చుతూ ఉంటుంది గదా! సో, ఇట్లా స్టవ్ మీద పెట్టేసి ఇది మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల నాకు పప్పు అయిపోయిందిగా. సో, ఈ పప్పుని మనము ఎనిపేసి తాలింపు పెట్టేసుకోవడమే అంతే. దీంట్లో మళ్ళీ కొంచెం పసుపు, ఉప్పు, కారం అన్నీ ఒకసారి చెక్ చేసేసుకొని కావాల్సినంత ఉప్పు వేసుకొని ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే అంతే. పప్పు ఆల్రెడీ పప్పు అయిపోయింది. పప్పు చేసేసాను. మీ ఇంట్లో గూడా ఇంతేనా? అంటే మీకు నచ్చిన కూర ఒకళ్ళు తినకుండా ఉండడము, వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొక కూరలు చేయడము. ఉండేదే నలుగురు మనుషులము. దానికి ఒకళ్ళకి ఒక్కొక్క కూర చేయాలి. నాకైతే అట్లానే సరిపోతుంది ఇంట్లో. కంపల్సరీగా అంటే తినే కొంచెమైనా కొంచెం కడుపు నిండా తిన్నారా లేదా అని చెప్పి నేను చూస్తూ ఉంటాను. అందుకే మా హస్బెండ్ కోసం కంపల్సరీగా నేనిట్లా చేస్తూ ఉంటాను. అండ్ పిల్లల కోసం కూడా. నాదంటే నేను ఎట్లైనా అడ్జస్ట్ అయిపోతాము. కనీసం వీకెండ్ కూడా కనీసం మనకు నచ్చినయి తినాలి కదా! అందుకే అనమాట. వీకెండ్ మాత్రం కంపల్సరీగా ఇట్లా నాకు నచ్చినయి చేసుకుంటూ ఉంటాను. చెమటలు చూసారా? అసలు మీకు నా ఫేస్ చూస్తుంటేనే అర్థమవుతది. మామూలుగా అస్సలు పట్టవు బెంగుళూరులో చెమటలు. కానీ చూసారా? అమ్మో! ఏమి చెమటలో అసల బాగా స్వెటొచ్చేస్తుంది. ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను. పప్పులోకి ఇంగువ వేస్తే చాలా బావుంటది కదా టేస్ట్. ఇక్కడొచ్చేసరికి కరివేపాకేస్తున్నాను. కరివేపాకు కూడా అంటే నేను ఆల్రెడీ పోపులో వేయను. ఇట్లా దీంట్లోనే వేసేసి దాని మీద పోపు వేసేస్తాను. బానే ఉంటుంది టేస్ట్. గోంగూర పప్పు రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగొచ్చింది. నాకు గూడా బా నచ్చింది. గోంగూర పప్పు. అండ్ ఇక్కడొచ్చేసరికి గోంగూర రొయ్యలు. గోంగూర అంతా మగ్గిపోయింది. దీంట్లోకొచ్చేసరికి కరివేపాకేసుకున్నాను. అంతా మగ్గిపోయి కొంచెం వాటరీగానే వండితే బావుంటదనమాట ఇది. సో, దీంట్లోకొచ్చేసరికి ఇప్పుడు మనము పోపు పెట్టుకోవాలి. అండ్ ఇక్కడొచ్చేసరికి మళ్ళీ గోంగూర రొయ్యలకి పోపు పెట్టుకుంటున్నాను. నేను గోంగూర రొయ్యలు చేసేటప్పుడు లాస్ట్‌లో పోపు పెడతాను. కొంచెం తినేటప్పుడు మనకు ఆ పోపు క్రిస్పీగా తగులుతూ బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో, ఇక్కడ ఇంకా తాలింపు పెట్టేసుకున్నాను. ఇంకా తాలింపు పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే. స్మెల్ మాత్రం చాలా బావుంది. నాకెందుకో గోంగూర రొయ్యలంటే చాలా ఇష్టము. ఆ స్మెల్లే నాకు బాగా అనిపిస్తది. కానీ నేను ఇట్లా గోంగూర రొయ్యలు చేసినప్పుడు మధ్యాహ్నం సరిగ్గా తినను. ఈవినింగ్ తింటాను. అంటే మధ్యాహ్నం అంతా మనము చేసి ఉంటాం కదా! ఆ స్మెల్స్ అంతా పడి తినే టయానికి పెద్ద తినాలనిపించదు. ఇంక ఈవినింగ్ కొంచెం ఎక్కువ తింటాను. మధ్యాహ్నం అయితే గట్టిగా అయితే చాలా తక్కువ తింటాను. ఇట్లా చేసుకునే బదులు మనకి చేసి పెట్టే వాళ్ళుంటే భలే ఉంటుంది గదా! నాకైతే అలానే ఇష్టం. ఎవరైనా ఇట్లా చేసి పెడుతుంటే తినాలని చాలా ఇష్టము. నేను అందుకే ఇట్లా ఊరెళ్ళినప్పుడు, మా ఇంటికెళ్ళినప్పుడు అంటే అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు మా అమ్మ చేస్తుంటే తింటూ ఉంటాను. ఎక్కువగా నేను పార్టిసిపేట్ చేయను. చేయాలి, నేనే చేయాలి అని చెప్పి. వైట్ రైస్ ఉంది కదా! వైట్ రైస్, గోంగూర పప్పు, ఇక్కడొచ్చేసరికి ప్రాన్ ఫ్రై. ప్రాన్ ఫ్రై నేను చూపించలేదు. సారీ, ప్రాన్ ఫ్రై కాదు. ఇదొచ్చేసరికి గోంగూర రొయ్యలు. గోంగూర రొయ్యలు చేశాను. ఆ తర్వాత వేపుడు. ఈ రొయ్యల వేపుడు మా పిల్లల కోసము. నేనిది ఎలా చేయాలి ఏంటని చూపించలేదు. ఇది ఒక షార్ట్ పెడతాను. తప్పకుండా చూడండి. నా స్టైల్‌లో చేస్తాను. ప్రాన్స్ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంటే కొంతమంది రొయ్యలు తినరు కదా పిల్లలు. వాళ్ళు గూడా ఇష్టంగా తింటారు. సో, ఈరోజు లంచ్ వచ్చేసరికి మావి ఇవే అనమాట. టోటల్ 3 డిషెస్ చేశాను. వేడివేడిగా ఇట్లా వండిన తర్వాత కొంచెం అట్లా వేడివేడిగా అన్నం పెట్టుకొని తింటూ ఉంటే బావుంటుంది కదా! అది వండిన వెంటనే వేడిగా తింటేనే టేస్ట్ ఉంటుంది. చల్లగా అయిపోతే మళ్ళీ ఉప్పు, కారాలు టేస్ట్ మళ్ళీ తగ్గిపోతాయి కదా! నాకెందుకో వండినప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది. వండిన తర్వాత టేస్ట్ తక్కువ అనిపిస్తది. అంటే ఉప్పు తక్కువ అనిపిస్తది. అందుకే మళ్ళీ ఉప్పు యాడ్ చేస్తా ఉంటాను. అండ్ ఉప్పు, కారం నేనైతే చాలా తక్కువ తింటాను. ఈ సండేకి మీరేం చేసుకున్నారు? మేమైతే ఇవి చేసుకున్నాము. నాన్ వెజ్ ఇలా చేసుకున్నాము. మీకు కనుక నా కుకింగ్ వీడియోస్, వ్లాగ్స్, మినీ వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్. టేక్ కేర్.